హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, వస్తున్నది వినాయక చవితి. దానికి అనుసరించి గణపతి యొక్క మంత్రములు విరివిగా అందించాలని రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. మొన్న 27 నక్షత్రములు 27 గణపతులు గురించి చెప్పుకున్నాం. దానికి చాలా మంది భక్తులు అడుగుతూ ఉన్నారు. దానిలో క్షిప్ర గణపతి గురించి ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి క్షిప్ర గణపతి యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం. మనం నక్షత్ర విధానం అనుసరించి చూస్తే మృగశిర నక్షత్రమునకు అనగా మృగశిర నక్షత్రం రోజు పుట్టినవారు మృగశిర నక్షత్రం రోజున చేయవలసిన ఆరాధన క్షిప్ర గణపతి. ఈ మృగశిర నక్షత్రం అన్నది ఏ రాశి వారికి వర్తిస్తాది అంటే, మృగశిర నక్షత్రం 1-2 పాదములు వృషభ రాశి, 3-4 పాదములు మిథున రాశి వర్తిస్తుంది. అర్థమైంది కదా. మేము ప్రతి ప్రసంగంలో ఇటువంటి వివరాలు ఇస్తామో ఇవ్వలేమో చెప్పలేము, గాని అయినంత వరకు మేము సేకరించి మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాం. దివ్యాత్మ స్వరూపులారా, గురువు గారు నక్షత్రం గురించి చెప్పి ఈ మంత్రం చెప్పి ఉన్నారు కదా, కేవలం మృగశిర నక్షత్రం వారే ఈ మంత్రం చేయాలి కావాలి అనే అపోహ వద్దు. అవసరం ఉన్నవారు ఎవరైనా సరే క్షిప్ర గణపతి యొక్క మంత్ర జపములు పూజలు చేసి అతని యొక్క అనుగ్రహం పొందగలరు. అదే ప్రకారంగా ఈ మంత్ర జపములు మృగశిర నక్షత్రం రోజు ఆరంభిస్తే మంచిది. లేని ఎడ్ల కృష్ణపక్ష చవితి శుక్లపక్ష చవితి ఆరంభించవచ్చు. గణపతికి బుధవారం కాబట్టి బుధవారం కూడా ప్రారంభించి తగు విధముగా జపములు పూజాది విధులు చేసుకోవచ్చు. ఇక క్షిప్ర గణపతి విషయానికి వద్దాం. అసలు ఈ క్షిప్ర గణపతి ఎవరు తెలుసుకోవాలి కదా, రత్నశ్రీ బాధ్యత కదా. క్షిప్ర గణపతి 32 మంది గణపతులలో 10వ గణపతి క్షిప్ర గణపతి. క్షిప్ర గణపతి అనగా తక్షణము అని సూచిస్తుంది. క్షిప్ర అనగా అతి వేగము, తగినట్లుగా అనే భావన చూపిస్తుంది. నిజమైన భక్తితో ప్రతిఫలం కొరకు క్షిప్ర గణపతికి ఎవరైతే పూజిస్తారో అతను తక్షణమే ప్రసన్నతను చేకూర్చి మనకు అభయం ఇస్తాడని శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. భక్తులకు సంతృప్తికరమైన జీవితం అందించడంలో క్షిప్ర గణపతి ముందు వరుసలో ఉంటాడని శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. క్షిప్ర గణపతి ఎర్రని రంగుతో కనిపిస్తూ 4 చేతులు కలిగి ప్రధానంగా కుడి చేతిలో సొంతంగా తన విరిగిన దంతమును కలిగి ఉంటాడు. అంటే అతని దంతాన్ని అతను ఇరుచుకొని పట్టుకుని ఉంటాడు. ఇతర చేతుల్లో కోరికలను తీర్చే అభయముద్రతోను, ఒక చేతితో కల్ప వృక్షం యొక్క కొమ్మను, మరో చేతితో పాశమును ధరించి ఉంటాడు. అదే ప్రకారంగా చక్కగా గుండ్రముగా చుట్టబడిన తొండంలో రత్న కుంభమును ధరించి ఉంటాడు. అటువంటి సంపూర్ణ దర్శనమిస్తున్న క్షిప్ర గణపతిని ధ్యానం చేసిన, పూజించిన, మంత్ర జపములు చేసిన మనకు శీఘ్ర ప్రసన్నతను చేకూర్చి సర్వ దుఃఖములను నివారణ చేసి త్వరితగతిన మన ఆపదల నుండి బయటపెట్టి మనకు ఆనందము, ఆయుస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రసాదించగలడు. కుడి చేతితో కల్పవృక్షము భక్తులు ఏ కోరిక కోరినా తక్షణమే అందించేందుకు, ఎడమ చేతితో పాశము దుష్టులను శిక్షించేందుకు, చిన్నముగా అభయ హస్తమును మనకు ధైర్యమును మరియు మన యొక్క కోరికలను అభిష్టములను నెరవేర్చేదిగాను, తన దంతము విరిచి పట్టుకోవడం అన్నది విద్యకు మరియు జ్ఞానమునకు ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక రత్న కుంభము ఐశ్వర్యమునకు, భోగమునకు మరియు సకల సంపదలకు చిహ్నముగా ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇక క్షిప్ర గణపతి యొక్క ధ్యానం చెప్పుకుందాం. తర్వాత మంత్రములు 2గా చెప్పుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు క్షిప్ర గణపతి యొక్క ధ్యానం. దంత కల్పలతా పాసారత్న కుంభాంశుకోజ్వలం బంధూక కమనీయభాం ధ్యాయే క్షిప్ర గణాధిపాం. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ముందుగా చెప్పిన మంత్రమును పిల్లలు విద్యల కోసం, శీఘ్ర ప్రసన్నత కోసం, గణపతి యొక్క అనుగ్రహం కోసం చేయవచ్చు. రెండవ మంత్రం పెళ్ళైన వారు, సంతానం ఇచ్చిన వారు చేయాలి. ఎందుకంటే రెండవ మంత్రము క్లీం బీజంతో చేయబడ్డది. ముందుగా పిల్లలు ఎవరైనా చేయవలసిన క్షిప్ర గణపతి యొక్క మంత్రము ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః. మంత్రం మరోసారి 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 ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పే మంత్రము ఎవరైనా చేసుకోవచ్చు. అనగా ముందు చెప్పిన మంత్రము గణపతి యొక్క అనుగ్రహం పొందేందుకు ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని గణపతికి పీఠం అమర్చి తమలపాకుపై పసుపు ముద్దను ఉంచి గణపతి యొక్క షోడశోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసి క్షిప్ర గణపతి యొక్క అనుగ్రహం పొందవచ్చు. రెండవ మంత్రము పెళ్ళైన వారు, సంసారంలో ఉన్నవారు, సంసారం కావాలనుకునే వాళ్ళు, భార్యాభర్తల ఎడబాటుకు లేక సంసార సుఖములకు, భోగములు
అనుభవించేందుకు లేదా గృహస్థ ధర్మంలో వస్తున్న ఒడిదుడుకులను నివారణ చేసేందుకు భర్త భార్యలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ పెంచుకునేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ 2 మంత్రములలో ఏదైనా సరే లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన వారు క్షిప్ర గణపతి యొక్క అనుగ్రహంతో సకలము పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు క్షిప్ర గణపతి మంత్రము. ఓం క్లీం క్షుం గం గం క్షుం క్లీం ఓం. మంత్రం మరోసారి. ఓం క్లీం క్షుం గం గం క్షుం క్లీం ఓం. మంత్రం మరోసారి. ఓం క్లీం క్షుం గం గం క్షుం క్లీం ఓం. మంత్రం మరోసారి. ఓం క్లీం క్షుం గం గం క్షుం క్లీం ఓం. మంత్రం మరోసారి. ఓం క్లీం క్షుం గం గం క్షుం క్లీం ఓం. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. గణపతి యొక్క ఏ మంత్ర జపం చేసినా శుక్లాంబరధరంతో సహా షోడశోపచార పూజ చేసి తరువాతే జపములకు ఉపక్రమించాలి. గణపతికి షోడశోపచార పూజ అంటే చాలా ప్రీతికరము. గరికతో పూజిస్తూ గణపతిని లడ్లను ఉండ్రాలను ప్రసాదంగా నివేదన చేస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలడు. లేదా ప్రతిరోజు బెల్లం ముక్కను ప్రసాదంగా పెడుతూ నైవేద్యంగా అందిస్తూ చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎర్రని వస్త్రములు, తూర్పు అభిముఖము, రక్తచందనపు మాల, రుద్రాక్షమాల శ్రేయోదాయకము. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది గణపతి యొక్క అనుగ్రహముతో సకల విధములైన ఆయుస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము అనుభవిస్తూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క కీర్తి కిరీటాలను, విద్యలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.